ఈ రోజున ఏదైతే నిర్ణయం మీరు తీసుకొని ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ పేరుతో మీరు అమ్మి ఒక స్కామ్కి తెరలేపి వ్యాపారం చేస్తున్నారో, పేదవాడి ఆరోగ్యాన్ని మీరు ఈరోజు అమ్మకానికి పెట్టారో, దీన్ని ఖచ్చితంగా రేపు మా జగనన్న ప్రభుత్వం వచ్చాక మీరు తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని మేము రద్దు చేస్తాము. ఏ వ్యక్తులైతే ఈ కాలేజీల ఏర్పాటుకి ముందుకు వస్తా ఉన్నారో వాళ్ళు ఏదర్ చారిటబుల్ ట్రస్ట్ అన్న పెట్టాలి, సెక్షన్ 8 కంపెనీ అన్నా స్థాపించి ఈ కాలేజీలను రన్ చేయాలి. అంటే దీనిలో నుంచి పైసా కూడా ఎవరు బయటకు తీసుకెళ్లే అవకాశం లేకుండా, ఎవరి జేబుల్లోకి దీనిలో నుంచి లాభాలు వెళ్లకుండా, కేవలం ఒక సేవా దృక్పథంతో ఒక సర్వీస్ యాక్టివిటీగానే ఈ కాలేజెస్ని ఎస్టాబ్లిష్ చేయడానికి, దానికోసం ఎవరైతే ఇప్పుడు అనేక పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ ఉంటాయి, వాళ్ళ దగ్గర అవైలబుల్గా ఫండ్స్ ఉండొచ్చు, కొంత సేవా భావంతో ముందుకొచ్చి ఏదైనా ఒక కార్యక్రమం చేపట్టడానికి అనేక సంస్థలు ఆసక్తి చూపిస్తూ ఉంటాయి, అనేక కంపెనీస్ ఉంటాయి. అటువంటి వారు కేవలం ఏదర్ యాజ్ చారిటబుల్ ట్రస్ట్ ఆర్ సెక్షన్ 8 కంపెనీ కిందే ఈ కాలేజెస్ని రన్ చేయాలని చెప్పి ఇంత స్పష్టంగా పెడితే ఎవరికి దోచిపెడతా ఉందండి? ఎవరికన్నా దోచిపెట్టే ఆలోచన ఉంటే మేము ఈ కండిషన్ పెడతామా? ఏ ప్రైవేట్ వ్యక్తి కన్నా లాభం చేకూర్చే విధంగా, లబ్ధి చేకూర్చే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తే మీరు చారిటబుల్ ట్రస్టే పెట్టాలి, సెక్షన్ 8 కంపెనీనే పెట్టాలి అని నిబంధన పెడుతుందా? దాన్ని బట్టి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ఉన్నటువంటి నిజాయితీ అర్థం కావట్లేదా? ఇన్ని రకాలుగా ఆలోచించి కండిషన్స్ పెట్టి మేము ముందుకు వెళ్తా ఉంటే దానిపైన బురద జల్లే